యాస్ట్రో టైం వీక్షకులకు నమస్కారం. రేపటి నుంచి ఒక కొత్త గ్రహ సంచారం అనేది మనం చూడబోతున్నాం. అది ఏంటంటే ముఖ్యంగా కుజుడు ఒక రాశిలో 45 రోజుల పాటు ఉంటాడంటాం. తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో కుజ సంచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా శని నక్షత్రం అనురాధలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు రేపటి నుంచి 20వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి వెళుతున్నాడు. జ్యేష్ఠ అంటే మరి దానికి అధిపతి బుధ నక్షత్రం అనేది తెలిసిందే. బుధుడికి కుజుడికి జనరల్గా పడదు, కానీ జ్యేష్ఠలోకి కుజుడు వెళ్ళటం వల్ల కొన్ని మంచి పరిణామాలు అయితే కొంతమందికి జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే సొంత రాశిలో కుజుడు ఉండడం వల్ల రుచిక మహాపురుష యోగం, పంచమహాపురుష యోగాలు రుచిక యోగం అనేది ఒకటి ఉందని తెలుసు మనకి. ఆ యోగాన్ని కొన్ని రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు. ముఖ్యంగా ఈ కుజ సంచారం వల్ల 3 రాశుల వాళ్ళకైతే మంచి మేలు జరగబోతుందని చెప్పొచ్చు. ఆ 3 రాశులు ఏంటో కూడా నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఈ రోజుతో ఆయన అనురాధ నక్షత్రంతో ఆయన బాంధవ్యం తెగిపోయిందని చెప్పాలి. రేపటి నుంచి మరి ఆయన జ్యేష్ఠ నక్షత్రం 20వ తారీఖు నుంచి పెట్టుకోండి, జ్యేష్ఠ నక్షత్రంలోకి 7వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. మరి ఈ నెల 20 నుంచి డిసెంబర్ 7 వరకు కూడా జ్యేష్ఠ సంచారంలోనే ఆయన కుజుడు ఉంటాడు. మరి వేద జ్యోతిషం ప్రకారం ఏంటంటే కుజుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక్కొక్క రాశిని దాటుకుంటూ నక్షత్రాలను మారుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి మరి దాదాపు 40 రోజుల పాటు ఉంటాడనే చెప్తున్నాం. కాబట్టి 45 రోజుల పాటు కూడా నేను చెప్పిన అందరికీ కూడా రుచిక మహాపురుష యోగం అనేది అన్ని నక్షత్రాల వాళ్ళకి ఉంటుంది. దీంట్లో మన వృశ్చిక రాశిలో ఉండే 3 నక్షత్రాలకు కూడా ఆ రుచిక మహాపురుష యోగం ఉంటుందని చెప్పాలి. మరి రుచిక యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ 3 రాశులు ఏవి ఇవ్వబోతున్నాడు వాళ్ళకి అనేది ఒకసారి చూద్దాం. మరి వీళ్ళు ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులు ఈ టైంలో పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 రాశుల్లో కూడా ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా చాలామందికి పెండింగ్లోని పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఆత్మవిశ్వాసం వాళ్ళలో పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుల భయంతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా వాటి నుంచి కొంత బయటపడటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ లబ్ధి పొందే ఆ రాశులు ఏంటో అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మరి జ్యేష్ఠ నక్షత్రం కుజ సంచారం అనేది తులారాశి వాళ్ళకి కూడా మంచి అదృష్టాన్ని వస్తుందని చెప్పొచ్చు. మరి ఈ రాశిలో ఏంటంటే 2వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మరి కుటుంబ స్థానంలో కుజుడు ఉండటం, సొంత ఇంట్లో కుజుడు ఉండటం అనేది వీళ్ళకి మంచి ఫలదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఏంటంటే వీళ్ళలో అప్పుడు దాకా ఉన్న కొన్ని ఆత్మవిశ్వాసం లోపించి ఉంటుంది. మన పనులు ఆగిపోతున్నాయి అనేది అవి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అనురాధలో ఉన్నాడు కాబట్టి నిన్నటిదాకా ఇక నుంచి కొద్దిగా కుజుడు జ్యేష్ఠలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు లైఫ్ని కొద్దిగా ఆనందమైన లైఫ్ని, మంచి లైఫ్ని చూసే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి ఏంటంటే ఆకస్మిక ధనలాభం కూడా పొందే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2వ స్థానం ధనస్థానం కూడా అవుతుంది కాబట్టి. అలాగే పోటీ పరీక్షకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే రుచిక మహాపురుష యోగం అనేది మరి సొంత ఇంట్లో ఉన్నప్పుడు కేంద్ర స్థానం అయి ఉంటే వర్తిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కేంద్రం అవుతుంది కాబట్టి మరి వీళ్ళకి కూడా యోగించే అవకాశం ఉంది. మరి ఏంటంటే అన్ని విధాలా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీళ్ళు గణనీయమైన ప్రయోజనాలు అయితే పొందే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. వీళ్ళ కెరీర్లో ఏంటంటే ఎక్కువ ప్రయోజనాలని చూడటానికి ఈ ముఖ్యంగా 20వ తారీఖు నుంచి డిసెంబర్ 7 నేను చెప్పిన ఆ టైంలో జ్యేష్ఠ నక్షత్రంలో ప్రయాణంలో ఇవి జరగడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే భూములు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి టైంగా చెప్పొచ్చు అనమాట. అలాగే డిసెంబర్ 7 నుంచి కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా బాగుంటుంది వీళ్ళకి డిసెంబర్ 7 తర్వాత. ఇక మీనరాశి, ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో కుజ సంచారం అనేది మీనరాశి వాళ్ళకి ఏంటంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగంలో వీళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. మరి వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా లబ్ధి రావడం కానీ, కొత్త ఉద్యోగాల కోసం చూసే వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావడం కానీ కనిపిస్తుంది. విదేశీ అవకాశాల కోసం ట్రై చేసుకునే వాళ్ళు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా ప్రయోజనాలు కానీ లేకపోతే భూదాయకం రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అంటేనే ఆస్తి వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వీళ్ళు ఈ కుజ గోచారం, జ్యేష్ఠ నక్షత్రం గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. మిగతా రాజుల వాళ్ళకి ఏంటంటే కొంత శత్రువు నక్షత్రంగా అవుతుంది కాబట్టి బుధుడు అంటేనే బుధుడికి కుజుడికి పడదు కాబట్టి అది బుధ నక్షత్రం కాబట్టి మిగతా రాజుల వాళ్ళకి ఏంటంటే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే కలిగే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కుజ గోచారం అనేది తన సొంత రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడికి మంచి రాశిగా చెప్పొచ్చు. వృశ్చిక రాశి సొంత ఇంట్లో తను ఉన్నాడు కాబట్టి కంఫర్ట్గా అందరికీ అన్నీ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గురువు వక్రగతిలోకి వెళ్ళిపోయాడు. డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలోనే గురువు ఉంటాడని అనుకున్నాం. అంతకుముందు వీడియోలు కొన్ని చేశాను నేను.
డిసెంబరు మరి 5 వరకు ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న గురువు కూడా కాస్త వక్రగతిలో మళ్ళీ మిథునం వైపు వెళ్ళిపోతున్నాడు. ఈ వక్రగతి వల్ల కూడా కొంతమందిలో కొన్ని రాసుల వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అందులో ముఖ్యంగా కర్కాటక రాశి వాడు కానీ, మీనరాశి వాడు కానీ, వృశ్చిక రాశి వాడు కానీ ఉంటారన్నమాట. కాబట్టి ఈ కుజగోచారంతో పాటు గురు వక్రత గురించి కూడా ఒక చిన్న బ్రీఫ్గా నేను చెప్పాను. ఈ విషయాలు అందరూ గుర్తుంచుకుంటే బాగుంటుందండి. ఈ విషయాన్ని అందరూ చూసుకుని మీరు మీ రాసుల్లో మీకు ఎక్కడ ఏ గ్రహస్థితులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి ఒకసారి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.